we are going to know whether the given number is odd number or even number. The numbers which are divisible by 2 are even numbers. And others are odd numbers. n అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. యూజర్ని n వాల్యూ ఎంటర్ చేయమని అడిగాను. ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవాలి. n is equal to object s dot next int మెథడ్ n వేరియబుల్లో n వాల్యూ స్టోర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ కండిషన్ తీసుకొని n modulo 2 double equal to 0 means n వాల్యూని 2 తో డివైడ్ చేయాలి. డివైడ్ అయితే రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్, లేకపోతే అది ఆడ్ నెంబర్. ఎల్స్ ఈవెన్ కాదు అంటే ఆడ్ కదా, సో అదే ప్రింట్ చేస్తాం ఇక్కడ. సేవ్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఒకసారి కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేసి చూద్దాం. డి డ్రైవ్లో జావా ప్రాక్టీస్ అనే ఫోల్డర్లో నేను సేవ్ చేశాను. అక్కడికి డైరెక్టరీని చేంజ్ చేశాను. ఇక్కడ ఇప్పుడు మన ప్రోగ్రామ్ని కంపైల్ చేసి చూద్దాం. దానికి కమాండ్ జావాసీ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా. ఇక్కడ మన ఫైల్ నేమ్ odd_even డాట్ జావా. సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. n వాల్యూని ఎంటర్ చేయాలి. n వాల్యూ 10 అని ఇస్తున్నాను. 10 ఈవెన్ నెంబర్. 10 అనేది 2తో డివైడ్ అయింది కాబట్టి ఈవెన్ నెంబర్. అదే 5 అని ఇద్దాం. n వాల్యూ 5 ఇచ్చాను. ఆడ్ నెంబర్, ఆడ్ 5 అనేది ఆడ్. ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ అని తెలుసుకోవాలి అంటే లాజిక్ ఇది. ఓకే, థ్యాంక్ యూ.